చెప్పు పున్నాగా, ఏం రాసివ్వాలి? నాకున్న మాగాణిలో ఎంత రాసివ్వాలో చెప్పు, లేదా నాకున్న యావదాస్తులో ఏం రాసివ్వాలో చెప్పు. చెప్పు పున్నాగా, అడుగుతున్నాడుగా, ఏం కావాలో చెప్పు. నేను మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని అడగట్లేదు. బంగారు రాసిన నా ముందు పొయ్యమనట్లేదు అయ్యగారు. మరేం కావాలి? చెప్పమ్మా, నీకేం కావాలో అడుగు, నేను దగ్గరుండి ఇప్పిస్తాను. నాకు ఈ పొలం కావాలి. ఈ పొలం కావాలి. ఈ పొలం కావాలి. ఈ పొలం కావాలి. ఏమైంది పశుపతి? ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిధి ఇక్కడే ఉంది. ఇంకెందుకు ఆలస్యం? తీ బయటికి. తీలేం. ఏ ఏ నాగశక్తి నిధికి కాపలా ఉండకూడదనుకున్నావు, అదే నాగశక్తి నిధికి కాపలా ఉంది. ఈ పొలంలో ఉండే ఈ గుడిసె కావాలి. ఈ గుడిసె కావాలి. ఈ గుడిసె కావాలి. గంధంతో అభిషేకం చేస్తే కష్టాలు తొలగిపోయి సుఖశాంతులతో వర్ధిల్లుతారట. పున్నాగ తీసుకెళ్లిన నాగమనే వద్దనుకుంటున్నాను. నాకు కావాల్సింది నాగనిధి. తాళపత్రాలు చదివి పున్నాగ నాగనిధికి దారి చెప్పిన తర్వాత సారె పెట్టి సాగనంపే బాధ్యత నాది. కంగారు పడాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఇప్పుడిప్పుడే నమ్ముతున్నాను నాన్న. గుడిలోకి వెళ్ళాక తనకి ఏ చిన్న హాని తలపెట్టాలని చూసినా నేను ఒప్పుకోను. ఎందుకంటే పున్నాగ లేకపోతే నేను బతకలేను. సరేలే పదా. రా పున్నాగా.